వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎన్ఎల్ ఆల్ ఇన్ వన్. చూసారండి, ముక్కల పులుసుకండి కళాయి పెట్టుకున్నాను. కొద్దిగా ఎండుమిరపకాయ, కొంచెం ఆవాలు, జీలకర్ర, గుండె మినపప్పు వేసుకుని పోపు వేసుకుంటున్నానండి. అలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. అలా వేగిన తర్వాత నేను చిన్న ఆనపకాయ ముక్కని, చిన్న ములక్కాడ, 4 బెండకాయలని, ఒక టమాటాని, 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నానండి. ఈ పోపు వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి. వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నట్టు ముక్కలన్నింటిని కూడా వేసేసుకుంటాం. వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మూత పెట్టి ఉంచుకుంటామండి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ని, వాటర్ వేసుకున్నామండి. కొంచెం సాల్ట్ని, కొద్దిగా పసుపుని వేసుకుంటానండి. వేసుకుని మగ్గిపోయిన తర్వాత చూడండి, ముక్కలు బాగా మగ్గాక కొద్దిగా చింతపండు పులుసు వేసుకున్నాను. అలాగే కొద్దిగా వాటర్లో కార్న్ఫ్లవర్ కలిపి వేసుకున్నానండి. కొద్దిగా ఉప్పు, పసుపుని వేసుకుంటున్నాను. కార్న్ఫ్లవర్ కలిపిన వాటర్ని కూడా వేసుకున్నాను. శుభ్రంగా మరగాలండి. పులుసు ఎంత మరిగితే అంత బాగుంటుంది. చూసారండి ఎంత బాగుందో. అలాగే సాంబార్ కూడా వేసుకోవాలండి. సాంబార్ కూడా వేసాక ఒక పొంగు వస్తే బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.